రామచంద్రపురం పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న బాలిక సిర్రా రంజితను క్రూరంగా హత్య చేసిన నిందితుడు పెయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంకాలం 5 గంటలకు రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన చేశారు. ఈ నెల 4వ తేదీన చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థి వర్గాలను తీవ్రంగా కలిచివేసింది. చిన్నారి రంజితను ఇంటి వద్దే కొట్టి చున్నీతో మెడబిగించి చంపి ఆపై ఫ్యాన్ కి ఉరివేసి హత్యను ఆత్మహత్యగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన నిందితుడు క్రూరత్వం మనిషితత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ప్రదర్శనకు ముందు సిర్రా రంజిత కుటుంబ సభ్యులు సిర్రా సునీత, సిర్రా రాజు, సిర్రా సురేష్ మరియు ప్రజా సంఘాల నాయకులు రంజితకు నివాళులర్పించారు. తదుపరి ప్రదర్శనలో నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం ఎంఆర్పీఎస్ నియోజక కన్వీనర్ సిర్రా సురేష్, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, ప్రజాసేన నాయకులు కాటె సుబ్రహ్మణ్యం, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కొండెపూటి ఉదయ్ కుమార్, ధూళి జయరాజు, టీడీపీ నాయకులు కండవల్లి శ్రీనివాస్, జనసేన నాయకులు సిర్రా రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, చిన్నారి రంజితను హత్య చేసిన ఈ మానవ మృగానికి తక్షణమే కఠిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పోలీసు చర్యలు తీసుకోవాలని, విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతం చేసి గరిష్ట శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే చిన్నారుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, సిబ్బంది పర్యవేక్షణ వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మీడియా అందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున అన్న మందకృష్ణమాధి గారి తరపున మీ అందరికీ మరొకసారి మిమ్మల్ని కలిసి ఈ కేసు కోసం కొన్ని విషయాలు మీతో చర్చించాలన్న అభిప్రాయం మేరకు, రంజిత చనిపోయి ఇప్పటికి దాదాపుగా 5-6 రోజులు గడుస్తూ ఉంది. కానీ నిందితుడిని అయితే అరెస్ట్ చేశారు, కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రభుత్వ పెద్దలు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఆ ప్రయత్నం చేయలేదు. అలాగే భయభ్రాంతులకు గురవుతున్న కుటుంబాలని ఓదార్చవలసిన పోలీస్ యంత్రాంగం కానీ, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కానీ ఇప్పటివరకు ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి ముఖ్యంగా ఈ మండలంలోనే ఈ డివిజన్లోనే ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి, లోతైన దర్యాప్తు జరగాలి. అదే సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఈ కేసులో కనుక ఖచ్చితమైన ఎంక్వైరీ కానీ జరపకపోతే మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున, అలాగే మాదిగ న్యాయవాదుల సమాఖ్య తరపున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేసులో కనుక ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటే మార్గం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం ద్వారా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈ మండలంలో ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి? రామచంద్రపురం డివిజన్లో ఎందుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? ఈ 2-3 నెలల్లోనే చాలా సంఘటనలు జరిగాయి.
ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకటి, పూర్తిగా పోలీసు యంత్రాంగం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోలీసు యంత్రాంగం ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటే నేరాలు జరిగేవా? ఎందుకు మరి మీరు ఏమైనా నేరస్తులు ప్రోత్సహిస్తున్నారా? దయచేసి మీడియా ముఖంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడున్న శాసనసభలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు వెళ్తున్నారో, మీరు ఎందుకు ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు పరామర్శించలేదు? దయచేసి మీడియా ముఖంగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు ప్రజాస్వామిక వాదులారా, ఈ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు మీరు ఎందుకు ఈ సమస్య మీద స్పందించట్లేదు? దయచేసి మీరు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకవైపు వైసీపీ పార్టీ, ఒకవైపు సిపిఐ సిపిఎం పార్టీలు, ఒకవైపు బహుజన్ సమాజ్ పార్టీ, ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఒకవైపు బీజేపీ పార్టీ, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? దయచేసి చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దయచేసి మీ మౌనం విడండి. దళిత మహిళలు, మాదిగ స్త్రీ, మాదిగ చిన్నపిల్ల చనిపోతే మీకు కనిపించట్లేదా? దయచేసి మీ కళ్ళు విప్పట్లేదా? ఎందుకు మీరు దీని మీద వివక్ష చూపిస్తున్నారో దయచేసి గమనించి ఈ సమస్య మీద మీరెందుకు పోరాటం చేయట్లేదు? దయచేసి చెప్పవలసిందిగా కోరుకుంటూ, నా పేరు కొండేపూడి ఉదయకుమార్ మాదిగ న్యాయవాదుల సమైక్య కార్యవర్గ సభ్యుడిని.